ఏంటో ఆనంది, శివంగిని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తున్నావు. ఏ సంబంధం లేకుండా శివంగిని ఇలా ఎందుకుంది? ఒక పక్క నీ కూతురు ఆచూకీ ఎంత తెలుసుకుందామనుకున్నా తెలుసుకోలేకపోతున్నాను. కానీ నీ కూతురి ఆచూకీ తెలుసుకోవడానికి ఆ భగవంతుడే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడని ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులు వీళ్ల దగ్గరే నేను పని మనిషిలా పనిచేస్తున్నాననుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవిడికి కూడా నేను పని మనిషినైపోయాను. వీళ్లు కూర్చుని తినడం, నేనేమో కాళ్ళు అరిగేలా పని చేయడం. ఈ రోజు ఎలాగైనా సరే ఈ పని నుంచి తప్పించుకోవాలి. అయ్యో అమ్మా, అయ్యో తలనొప్పి అమ్మా, అమ్మా తలనొప్పి, భరించలేకపోతున్నాను అమ్మా తలనొప్పి. అయ్యో అమ్మా తలనొప్పి. అయ్యో ఏమైందమ్మా? హఠాత్తుగా తలనొప్పి తన్నుకొస్తుందండి. తలనొప్పి అనే రాక్షసుడు నా తల మీదకెక్కి తొక్కుడు బిళ్ళ ఆడుతున్నట్టుగా ఉంది అమ్మా. అయినా ఏం చేస్తాం, వాడెంత తొక్కుడు బిళ్ళాడినా ఈ తొక్కలో ఏంటి పనులనే నేను చేయాల్సిందే కదా. అయ్యో అంత తలనొప్పి పెట్టుకుని ఈ పనులన్నీ ఎలా చేస్తావమ్మా? నేను చేస్తానులే, ఇటివ్వు. ఇవ్వమ్మా. ఏంటో మీరు బలవంత పెడుతున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను, లేకపోతే అస్సలు మీ చేత పని చేయించేదాన్నే కాదు. పర్వాలేదులే అమ్మా, మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నువ్వు వెళ్ళి అలా కూర్చో, నేను చేస్తాగా. అమ్మా 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 తలనొప్పి, నా తల పగిలిపోతుంది అమ్మా. అబ్బా తల పగిలిపోతుంది. అమ్మా తలనొప్పి. అయ్యో లలితమ్మా, మీరు పనిచేస్తున్నారేంటమ్మా? ఇటివ్వండి. అయ్యో పర్వాలేదమ్మా, అనసూయకి తలనొప్పిగా ఉందంటేను నేను చేస్తున్నానులే. ఏంటి అనసూయ ఇది? పెద్దావిడి చేత పని చేపిస్తావా? అప్పటికి వద్దన్నానక్క. చొరవ తీసుకుంటూ ఉంటే సరే అనలేకుండా ఉండలేకపోయాను. అయినా విచిత్రంగా ఉందేంటి అనసూయ, నీ వల్ల మరొకరికి తలనొప్పి రావడం చూశాను గాని నీకు తలనొప్పి రావడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. లోకంలో ఎక్కడా జరగని వింతలన్నీ మన ఇంట్లోనే జరుగుతుంటే తలనొప్పి రాదా బావుగారు? అంత విచిత్రమైన విషయాలు ఈ ఇంట్లో ఏం జరిగాయమ్మా అనసూయ? అంటే అది అనసూయ, నీకు తలనొప్పి అన్నావు కదా, నొప్పున్నప్పుడు నాలిక అన్నిసార్లు మెలికలు తిరగకూడదు. లోపలికెళ్ళి మందు రాసుకుని పడుకో. వెళ్ళే. తలనొప్పి. లలితమ్మ గారు మీరు కూర్చోండి, నేను చేస్తాను, మీరు కూర్చోండి అమ్మా. ఏమండి, ఆ కూరగాయలు తీసుకెళ్ళండి. శివంగిలాగే మీరందరూ చాలా మంచివాళ్లమ్మా. మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.